అందరికీ నమస్కారం. అగ్రహారంలో ఉండే ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబం జీవనశైలి ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? మా ఇళ్లల్లో బయటి వాళ్ళకి ఆశ్చర్యం కలిగించే ఎన్నో నియమాలు ఉంటాయి. అందులో మొదటిది ఈ మడి. మాకు ఆరబెట్టిన బట్టలు ఇంకెవరు ముట్టుకోకుండా ఉంటేనే మడి. స్నానం చేశాక ఆ మడి బట్ట కట్టుకుంటేనే దేవుడి గదిలోకి అర్హత. మా గడప ముందు ముగ్గు కేవలం అలంకారం కాదు, ఇది ఖచ్చితంగా బియ్యపు పిండితోనే వేస్తాం. ప్రకృతితో మమేకమయ్యే మా తొలి అడుగు ఇది. చీమలు, చిన్న చిన్న కీటకాలకు ఆహారం పెట్టడం అనే గొప్ప పుణ్యకార్యం అవి మన ఇంట్లోకి అడుగు పెట్టక ముందే మొదలవుతుంది. ఇది మామూలు రాయి కాదు, సాలగ్రామం. నేపాల్లోని గండకీ నదిలో దొరికే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. రోజూ అభిషేకం, నైవేద్యం జరగాల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మహాపాపం. అందుకే మా ప్రాణం మొత్తం ఈ పూజ గదిలోనే ఉంటుంది. మా వంటింట్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదు. స్నానం చేయకుండా కనీసం మేం కూడా అడుగుపెట్టం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. వీడియో గనక మీకు నచ్చినట్లయితే కింద అగ్రహారమని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.